ప్రకాశం హాస్టల్ వార్డీలపై ఎమ్మెల్యే ఇంటూరి సీరియస్. ఇదే లాస్ట్ వార్నింగ్. ప్రకాశం జిల్లా కందుకూరి పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్, టీఆర్ఆర్ఆర్ కళాశాల బాలికల హాస్టల్లో తనిఖీలు సమయంలో వార్డెన్లు విధుల్లో లేకపోవటాన్ని గుర్తించారు. మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని, రూములు కొరతగా 8 మంది చిన్న గదిలో ఉంటున్నామని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. బాలుర హాస్టల్లో అపరిశుభ్రతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హెచ్చరించిన మార్పు రాలేదని, ఎక్కువ మంది ఉన్నట్లు అటెండెన్స్ వేయటంపై వార్డెన్లు మందలించారు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఈసారి యాక్షన్ తప్పదు అని హెచ్చరించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. రైస్ ఉండేరా ఏది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. టైం దొరకలే వాళ్ళకి. చట్నీ దొరకదు. మీరు అన్నట్టు 30 మెంబర్స్ 23కి 9 మెంబర్స్ ఉన్నారా? అంటే అయిపోయాయి సార్ ఎగ్జామ్స్. మనకి నిన్న 14 మెంబర్స్ మొత్తం మీ దగ్గర ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఇద్దరు ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయారు సార్. ఎగ్జామ్స్ అయిపోయి ఉదయాన్నే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు సార్. 12 మెంబర్స్ ఉన్నారు సార్ మనకి. ఆన్లైన్ సార్ మనకి. ఎక్కడున్నా నువ్వు? కాదు ఒకటి నేను చెప్పేది, మీరు సస్పెండ్ అయిన దాకా తెచ్చుకోమాకండి. మీ పని మీరు చేయండి. పిల్లలకి అన్నం వండి పెట్టే దాంట్లో కూడా కక్కుర్తి పడమాకండి. ఆ హాస్టల్లో ఎవరైనా తింటారా అన్నం? ఆ విధంగా ఉంది హాస్టల్లో. ఎంతమంది ఉన్నారు నీ దగ్గర స్వీపర్స్? అది ఎప్పుడైనా క్లీన్ చేయించావా నువ్వు వాళ్ళ హాస్టల్ని? చూస్తావా? ఇప్పుడు నేను చూపిమంటావా? ఆ రూమ్లో ఒక్కొక్క గంప ఉంది, ఒక్కొక్క రూమ్లో చెత్త. ఏదో మా దగ్గరకు వచ్చేది ఆ టయానికి వచ్చి సంతకాలు పెట్టించుకొని పోవడం కాదు. పని చేయడం నేర్చుకోండి ఫస్ట్. మరి టూ మచ్గా ఏమ్మా నువ్వు రావా హాస్టల్కి? ఏం మార్పు రాలేదు మీలో. నేను అసలు ఎట్లున్నారని మళ్ళా వచ్చా ఈరోజు. ఎవరు పెట్టారు పర్మిషన్? బయట గేట్లు తాళాలు వేస్తారు, ఇంకోడు లోపలికి రాకుండా ఉండే దానికోసం. అంతేగా? ఓకేనమ్మా, నేను ఫంక్షన్ బాగుద్దాను. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? లోపలికి ఎవడు రావద్దనే. మీ వాచ్మెన్ ఎడకపోయాడు. మీ వాచ్మెన్ పెట్టాలి అక్కడ. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? మీరు పిల్లల్ని భయపెట్టో ఇంకొక విధంగా చేయాలంటే నేను కంటిన్యూషన్ టచ్లో ఉంటాను. టౌన్లో చెప్తున్నాను. మీరు పిల్లల్ని ఇర్రెగ్యులర్గా చూశారంటే మాత్రం ఒప్పుకునే పని లేదు. అటు కాదా, నీ దగ్గర 30 మంది ఉన్నారు, 4 పచ్చిమిరకాయలు పెట్టి అక్కడ పచ్చడి దొక్కిస్తాను. మీరు చెప్తున్నాను, మీరు పిల్లల దాంట్లో కక్కుర్తి పడ్డారంటే మీ ఇష్టం చెప్తున్నాను. అదే లాస్ట్ రోజు కూడా చెప్తున్నాను. అలా ఆ స్కూల్ కాలేజీ చూస్తూ ఉంటే డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు హాస్టల్ ఎట్లుంది? వాడు బోర్డు మీద రాశాడు 3 ముక్కలకి ఇచ్చి. చూసావా? అది ఒకసారి వాట్సాప్ చూపిండి. నీ రూమ్ ముందే రాశారు వాడు. చూసావా? చదివావా నువ్వు? నీ ముందే రాసి ఉన్నాడు వాడు. నీ రూమ్ ముందే చూడు. చికెన్ 3 కిలోలు వేస్తున్నారు సార్. అడిగితే మీరు ఇంటర్ వాళ్ళు అని అంటున్నారు. నీ రూమ్ ముందు చూసుకోపోయేది. పెద్దగా అడిగితే బెదిరిస్తున్నారు సార్. ప్లీజ్ మాకు కూడా 5 ముక్కలు. వార్డన్ రమ్మని లోపలికి వస్తున్నావు. బాయ్స్ హాస్టల్ వార్డన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏం చేశారు? ఎక్కడ వంటలు చేశారు? ఇది పెరుగా 2 ఇద్దరితో కలిపి ఒకే చోట ఉన్నారా? మీది ఎక్కడ? మీది వాళ్ళదమ్మా. ఇంకొకరిది ఎవరిది? ఇంకొక 2వ వాళ్ళది అక్కడ. మార్పు రాలేదు మీకు. ఉదయం టిఫిన్ ఏం పెట్టారు?